మేము వచ్చి 2 నెలలే అయిందండి ఇక్కడికి వచ్చి. అంతకుముందు లేదు నేను. ఇక పిల్లలు అప్పటి నుంచి ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. నా పని ఏందో నేను చేసుకుంటా, నా అంతటి ఉంటాను. అంటే ఇక్కడ సదుపాయాలు నువ్వు వచ్చి 2 నెలలు అవుతుంది అంటున్నావు కదా, ఇక్కడ ఉన్న సదుపాయాలు కరెక్ట్ ఉన్నాయంటావా? నేను ఇంట్లోకి రాను కదండి, ఊడ్చుకుంటా తుడుచుకుంటా వెళ్ళిపోతాను. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తారు అంటే పైన ఒకసారి ఊడుస్తలేరు, మొత్తం ఈగలు దోమలు వాళ్తున్నాయి. ఈ 4 రోజుల నుంచి వంటకు మనిషి వస్తలేదు. ఆమె ఎందుకు వస్తలేదో తెలియదు. ఇక వంట వండమని అన్నది. ఇక ఆమె పోయి ఊడ్చుకొస్తుంది. నేను నైట్ ఉండి పండుకొని పొద్దుగాల వంట చేసి మళ్ళీ 8 గంటలకు ఇట్లా పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ వంట చేసి మళ్ళీ వంటున్నాయి. ఇన్ని మనిషి వచ్చే వరకు ఇట్లా చేయమని అన్నారు. అంటే ఇక్కడ మనుషులు కూడా తక్కువ ఉన్నారంటారా? ఇట్లా మనుషులు ఉండే ఒక ఆమెనే చాలా రోజులు చేస్తుంది. మరి ఎందుకు పోయిందో ఏమో తెలియదు. దసరాకు సంక్రాంతికి పోయింది, రాలేదు. అంతేగా, అంతవరకు తెలుసు నాకు. కానీ పిల్లలకి మురిగిపోయిన కూరగాయలు అవన్నీ వండుతున్నారు చెప్పి అంటున్నారు కదా, మరి ఎందుకు క్లీన్ చేస్తారు, ఎందుకు సాఫ్ చేస్తలేరు మీరు? బియ్యం కూడా మొత్తం పురుగులు వస్తున్నాయి. బియ్యం ఏరుతున్నాం. అయ్యో ఈ సంచి ఏరినాం, ఆ సంచి ఏరినాం, చూడండి. అన్నీ అయితే ఏరుతున్నాం, అవి కూడా ఏరినాం కదా. మాకు వీలైన కాడికి మేము చేస్తూనే ఉన్నాం. మాది ఏం ఉండదు. బియ్యం పెడుతూనే ఉన్నాము, తుడవటము, కడగటము అంతా ఎవరికి ఎట్లా వీలైతే వాళ్ళు అట్లా చేసుకుంటూనే ఉన్నాం.